ఈ చిన్నది కూడా ఆ దేశం నుండి వచ్చేటప్పుడు ఆ ఇంట్లో పని మనిషిగా చేరినప్పుడు, బానిసగా తీసుకొచ్చినప్పుడు ఎంత బాధపడిందో. కానీ ఆ చిన్నదాని వెనకాల ఒక దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. మనకు కూడా దేవుని ఎరిగిన బిడ్డలకు ఏదైనా అనారోగ్యాలు వచ్చినా, లేకపోతే ఏదైనా నష్టం జరిగినా దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ చిన్నదానికి కూడా దేవుని ఎడలో ఆ బిడ్డ ఎడలో దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఆ చిన్న చెప్పిన మాట బట్టి చూసినట్లయితే, ఇప్పుడు సిరియా దేశంలో ఉన్నటువంటి రాజు దేవుని తెలుసుకున్నాడు, సైన్యాధిపతి అయిన నయమాను దేవుని తెలుసుకున్నాడు, తన భార్య పిల్లలు దేవుని తెలుసుకున్నారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిరియా దేశ ప్రజలు దేవుని తెలుసుకున్నారు కదా. అనేక మంది దేవుని తెలుసుకున్నారు కదా. అప్పుడు ఆ నయమాన్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ చిన్నదాన్ని ఎంత గారాభంగా చూసి ఉంటాడు కదా. ఎంత గారాభం. ఇప్పుడు బానిస కాదు ఆమె. అరే నువ్వు చెప్పకపోతే నేనేమైపోయాను అని చెప్పి ఆ పిల్లని రావటమే మొట్టమొదట. నాకు తెలిసి అయితే ఆ వ్యక్తి మొట్టమొదట రావటంలోనే ఆ చిన్న బిడ్డని పట్టుకుని కౌగిలించుకుని ఎంతగానో ఆ పిల్లని, ఆ వ్యక్తి ఎంతగానో ఆ బిడ్డను ఆశీర్వదించుంటాడు. మరి మా దేశానికి వెళ్ళిపోతానంటే కూడా ఎంతో డబ్బు ఆస్తి ఇచ్చి పంపించేస్తుంటాడు, లేదా ఉంటానంటే కూతురు కంటే ఎక్కువగా చూసుకుని ఉంటాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం ఆ పిల్ల ఎడలు ఉంది. మన ఎడలు కూడా అలాంటి ఉద్దేశం ఉంటుంది అనమాట. ఈ పిల్లలో చూసినట్లయితే ఈ పిల్ల ఎలాంటి పిల్ల అంటే దైవభక్తి కలిగినటువంటి చిన్నది కదా. చిన్నతనం నుండి కూడా ఏం చేయాలి, మన పిల్లలను దేవుని మందిరానికి తీసుకురావాలి. దైవభక్తి కలిగి ఉందన్నమాట ఆ పిల్ల. చిన్నది ఏం చేసింది, దైవభక్తిగా కలిగి ఉంది. తర్వాత ఇతరుల అక్కర ఎరిగింది పిల్ల. ఆ చిన్నది ఇతరుల అక్కర ఎరిగింది. నా యజమానుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటుంది, షోమ్రోన్లో ప్రవక్త దగ్గర ఉండాలని. అక్కడికి వెళ్తే నా యజమానుడు బాగుపడతాడని కోరుకుంటుంది. ఇతరుల యొక్క అక్కర ఎరిగింది. మనం కూడా ఇతరుల యొక్క అక్కర ఎరగాలి, వారిని దేవుని చెంతకు నడిపించాలి. దేవుని దగ్గరికి వస్తే దేవుడు బాగు చేస్తాడనే మనసు ఉండాలి. తర్వాత శత్రువులను కూడా ప్రేమిస్తున్నామే కదా. ఎందుకని నయమాను శత్రువే, ఎందుకంటే చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం చేసి బానిసగా ఇంట్లో పెట్టుకున్నాడు. శత్రువును కూడా ప్రేమిస్తుంది, శత్రువు బాగుపడాలని కోరుకుంటుంది కదా. అంతేకాదు విశ్వాసం కలదు అనుకోవాలి. ఎందుకంటే ఆ చిన్నది చాలా విశ్వాసం కలిగి ఉంటుంది. ఎందుకంటే నా యజమానుడు షోమ్రోన్లో ప్రవక్త దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నా యజమానుడు ఏం చేస్తాడు, బాగుపడతాడు అనే విశ్వాసం ఉంది ఆమెలో. మనలో కూడా అలాంటి విశ్వాసం ఉండాలి. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని బాగు చేస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు అనే విశ్వాసం ఉండాలి. ఎందుకంటే ఆ రోజుల్లో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నా ఎలీషా మాత్రమే, నయమాను మాత్రమే బాగుపడ్డాడంట. లూకాసు వార్త 4:27 ఏముందంటే, లూకాసు వార్త 4:27 ఏముందంటే, ఆ రోజుల్లో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీను నయమాను మాత్రమే బాగుపడ్డాడంట. మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు బాగుపడలే? అందరూ బాగుపడరు, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా బాగుపడతారు. అందుకనే ఆ చిన్నది ఏం చేసింది, అక్కడ అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు, అందరూ బాగుపడలే. కానీ ఆ చిన్నది విశ్వాసంతో చెప్పింది, నువ్వు వెళితే మా యజమానుడి కనుక అక్కడికి పంపించినట్లయితే, మా యజమానుడి కొరకు అమ్మ నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన వింటాడు, మీరు పంపించండి, యజమానుడితో మాట్లాడమ్మా, ఒప్పించమ్మా అని చెప్పింది. ఎంత విశ్వాసంతో చెప్పిందో చూడండి. చిన్నదే కానీ ఆమెకి దేవుడు ఆమె గురించి రాసిన మాట ఏంటంటే ఇజ్రాయేలు చిన్నది అని ఉంది కదా. ఎంత విశ్వాసం ఉందో ఆ చిన్న పాపలో. చిన్నదే కానీ మంచి విశ్వాసం కలిగింది. అంతేకాదు ఆ చిన్న పిల్ల మాట వినాలి అంటే ఆ పిల్ల ఎంత నమ్మకంగా ఉండదో ఇంట్లో. ఆ పిల్ల ఇంట్లో ఎంతో నమ్మకంగా ఉంది, ఎంతో నమ్మకంగా ఉందన్నమాట. మనం కూడా అట్లా ఆ పిల్లలాగా నమ్మకంగా ఉండేవారంగా ఉండాలి కదా. కాబట్టి చిన్నది చాలా విషయాలు చేస్తూ వచ్చింది అనమాట. రక్షణ సువార్త చెప్తూ వచ్చింది, యేసుప్రభువు వారి గురించి, దేవుని గురించి మాట్లాడుతూ వచ్చింది. అక్కడికి వెళితే ఆయన ఖచ్చితంగా బాగుపడతాడు కదా. అంతేకాదు ఈ చిన్నది చాలా విధేయత కలిగినటువంటి చిన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి జీవితంలో ఇజ్రాయేల్ చిన్నది చెప్పిన మాటను బట్టి మరి నయమాను ఏం చేయబడుతూ వచ్చినాడు, స్వస్థపరచబడుతూ వచ్చినాడు. మీరు చెప్పండి,
నయమాను స్వస్థపరచబడడానికి 7 కారణాలు ఉన్నాయి. ఎన్ని కారణాలు ఉన్నాయి? 7 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటి? ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాటను బట్టి ఏం చేశాడు? ఆ చిన్నది చెప్పకపోతే ఏముండేది? రక్షణ ఉండేది కాదు. 4వ వచనం చూడండి. నయమాను రాజునద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను చూసారు. ఆ చిన్నది మాటలు చెప్పకపోతే కదా నయమాను బాగుపడడానికి మొదటి కారణం ఎవరు? ఇశ్రాయేల్ చిన్నది.